ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ లాగా కొద్దిగా క్యాబేజీ పకోడీ వేద్దామని. అందుకని నేను ఒక పెద్ద కప్పు నిండా శనగపిండి తీసుకున్నాను. ఈలోపు ఆయిల్ పెట్టి మరిగిస్తున్నాను, ఒక 200 గ్రామ్స్. ఇందులో కొద్దిగా వామ్ వేసాను. మామూలుగా వేయను, మా చిన్నపాప అడిగింది వేస్తున్నాను. ఓకే, నాకైతే నువ్వులు వేసుకోవడం ఇష్టం, టేస్ట్ బాగుంటుంది. తెల్ల నువ్వులు, ఫ్రై చేసిన నువ్వులు అవి. అలాగే సాల్టు తగినంత, బియ్యపిండి ఇలా వేసుకోవాలి. ఒక పావు కప్పు కంటే ఎక్కువ వేసాను. అలాగే సోడా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా 1 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ చాలు, 1 స్పూను. యూట్యూబ్ చేసుకోవాలంటే చుట్టూ గోలే, ఏం చేయాలో అర్థం కావట్లేదు. క్యాబేజీ, నిలువుగా తరిగిన ఆనియన్, అలాగే పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగిన అల్లం. ఓకే, ఇది ఇందులో చూడండి, మెయిన్ పకోడీకి మెయిన్ మసాలా ఇంగ్రీడియంట్స్ కొద్దిగా లవంగం, కొద్దిగా దాల్చని, అలాగే కొన్ని ధనియాలు. ఓకే, కొత్తిమీర కరివేపాకు కూడా బాగుంటుంది, కానీ నా దగ్గర అయిపోయింది ఈ పూట. గట్టిగా కలపకూడదు, తడి పొడిగా ఉండాలి. గట్టిగా కలిపితే మళ్ళీ బోండాల్లాగా అయిపోతుంది, కాబట్టి తడి పొడిగా కలుపుకోవాలి మనం. అంతా కలుపుకోవాలి, ఎందుకంటే మనము సోడా సాల్ట్ వేసినాం కదా, అది అంతా కలవాలి. ఓకే, మనం కలుపుకుంటా ఉంటే నెమ్ము వచ్చేస్తుంది కొంచెం. ఇప్పుడు మనం బాగా కాగింది ఆయిల్ కూడా చూడండి, ఇలా పకోడీ వచ్చేసింది. గరం గరంగా వేడి పకోడీ చాలా బాగుంటుంది. క్యాబేజీ పకోడీ తినేసి మనం టీ తాగేస్తే సూపర్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఇలా పేపర్ పై వేసేసుకుంటున్నాం, ఆయిల్ వేసేస్తుంది. ఇప్పుడు మనం వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేద్దాం. తినేసి టీ తాగేస్తే చాలా బాగుంటుంది. ఓకే, నా విజయ తెలుగు ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా ఇలాగే పకోడీ తీసుకుంటూ తినండి. నమస్కారం.